Dear friends, welcome to Nagesh EduTech. This is Nagesh. Dear friends, we are going to the new topic, that is electrical potential. Okay, this is the most important topic for public examination point of view. Okay, for the examination of intermediate and degree. ఇది డిగ్రీ ఎగ్జామ్స్కు మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఓకే విషయాలలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. డోంట్ మిస్ ఇట్. ఓకే, ఈ యొక్క వీడియోని మిస్ కాకండి. సో మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అట్ ద సేమ్ టైమ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ దెమ్. మీ యొక్క ఫ్రెండ్స్కు, మిత్రులకు సో ఈ యొక్క ఛానల్ ఇన్ఫర్మేషన్ పంపించండి, సబ్స్క్రైబ్ చేయించండి. సో మన యొక్క ఛానల్ అనేటువంటిది మనకు సో అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం డియర్ ఫ్రెండ్స్, ఓకే, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను పంపించేటువంటి ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. అదేవిధంగా నా యొక్క వీడియోస్ను లైక్ చేయండి. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు నేను అందించబోతున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఈ యొక్క ఛానల్ను సో ఆదరిస్తారని ఓకే ఆశిస్తూ, సో మనం క్లాస్లోకి వెళ్ళినట్లయితే, సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విధంగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది, బోత్ మీడియంస్ వాళ్ళకు. సో కాబట్టి నిరభ్యంతరంగా మనం వినవచ్చు, ఈజీగా అర్థమయ్యేటటువంటి ఒక వర్డ్స్ ద్వారా ఒక ఈజీ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ వెరీ ఈజీలీ అండ్ నీట్, ఓకే, నీట్లీ. దట్ ఈస్ నౌ. And now our topic is electrical potential. So electrical potential. Here the electrical potential means, okay, it is one of the physical quantity. And due to this physical quantity, then automatically the electrons is moving from one point to another point, okay, of any material or a device. That means without electrical potential concept or a electrical potential difference, there is no chance to move the electrons or a charge from one point to another point through any conductor. Let me explain how to understanding this concept before going to the top. సో కాబట్టి మనం విద్యుత్ పొటెన్షియల్ లేదా విద్యుత్ శక్ము అనేటువంటి అంశాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, సో ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా. సో తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏ విధంగా డిఫైన్ చేయాలి, ఏ విధంగా నిర్వచించాలి అనేటువంటిది తర్వాత వెళ్ళినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి ఫస్ట్గా ఇక్కడ వచ్చేసి ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ బై యూజింగ్ ద 3 డయాగ్రామ్స్ వాట్ ఎవర్ డ్రాన్ ఆన్ ద బోర్డ్. సో నేను ఈ యొక్క అంశాన్ని ప్రధానంగా 3 ఓకే డయాగ్రామ్స్ ద్వారా నేను లేదా 3 ఉదాహరణల ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చే. సో కాబట్టి ఈ విధంగా 3 డయాగ్రామ్స్ ద్వారా నేను ఈ యొక్క కాన్సెప్ట్ను, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ కాన్సెప్ట్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితమైనటువంటి ఒక కాన్ఫిడెంట్ ఈ యొక్క టాపిక్ పైన మనకు లభిస్తుంది. ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, డోంట్ మిస్ ఇట్. దెన్ ఆటోమేటికలీ యూ గెట్ ద గుడ్ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ టాపిక్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్. ఓకేనా? దట్ ఈస్ నౌ go to the first diagram. సో మొదటి పటాన్ని చూసుకున్నట్లయితే ఇన్ దిస్ డయాగ్రామ్, ఓకే, ఇన్ దిస్ డయాగ్రామ్ ఐఎమ్ టేకెన్ ద 2 వాటర్ బాటిల్స్ ఆర్ 2 beakers, వాట్ ఎవర్ ఐఎమ్ షోన్ ఇన్ ద figure or a board. So in this diagram or in this figure, I am explaining this concept, that is the electrical potential concept, by taking 2 water bottles along with some water quantities. Suppose I am taking the first water bottle, that is called A. This A bottle is filled with water until the top of the bottle, and the bottle B is filled up only small amount of the quantity, okay, that is this one, small amount of the quantity. Then in this one, what is the difference in between these two? One means the level of the waters is different from these 2 bottles once we are observing. ఈ రెండు
యొక్క వాటర్ బాటిల్స్ లేదా నీటి బీకర్లను తీసుకున్నట్లయితే దాన్ని ఆటోమేటికల్గా మనకి ఏమర్థమవుతుందంటే ఈ రెండిట్లో మనకు ఓకే నీటి మట్టాలలో తేడా అనేటువంటి ఇది అర్థమవుతుంది. నీటి మట్టాలలో తేడా ఉండడం వల్ల మనకు ఈ యొక్క నీరు అనేటువంటిది ఈ బాటిల్ ఏ నుంచి బాటిల్ బికు ప్రవహిస్తుంది అని చెప్పేసి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ am connecting small tube. Okay, these two bottles are connected with a small tube, and then automatically then the water is flowing from bottle A to bottle B, bottle A to bottle B. What is the difference in between these two one, and why the water is flowing from bottle A to bottle B and not the bottle B to bottle A? ఎందుకు నీరు అనేటువంటిది ఇక్కడ బాటిల్ ఏ నుంచి బాటిల్ బికి ప్రవహిస్తూ ఉంది, ఎందుకు బి నుంచి ఏకు ప్రవహించడం లేదు అనేటువంటిది. సో ఇక్కడ ఏమవుతుందంటే నీటి మట్టాలలో తేడా వల్ల రెండు బాటిల్స్లలో నీటి మట్టాలలో తేడా వల్ల నీరు అనేటువంటిది ఏ నుంచి బికి ప్రవహిస్తూ ఉంది అని చెప్పేసి తీసేసుకోవచ్చు. సో ఓకే, డ్యూ టు ద వాటర్ లెవెల్స్ డిఫరెన్స్ దెన్ ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ బాటిల్ ఏ టు బాటిల్ బి. ఓకే, so this is actually main difference in between the two bottles, and due to the water levels difference then water is flowing from A to B. That is the main concept in this diagram. And then let's go to the second one. Let us go to the second one. Second diagram, that is from this diagram. So in this diagram, okay, in this diagram, so here the air is the water is flowing from higher level to the lower level, means the high level of the ground to the low level of the ground. అంటే ఈ పటంలో ఈ డయాగ్రామ్లో నీరు అనేటువంటిది ఎత్తు ప్రదేశం నుంచి పల్లంగా ఉన్నటువంటి ప్రదేశానికి ప్రవహిస్తుంది. దెన్ ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, మీన్స్ దట్ ఈస్ ద లెవెల్స్ డిఫరెన్స్ ఆఫ్ ద ప్లేసెస్. ఐ మీన్ ఓకే హైట్ హైట్ difference in between the two places due to the height difference or levels difference of the ground, then automatically this water is flowing from one to another. సో నీరు అనేటువంటిది ఈ యొక్క భూమి లేదా నేల యొక్క చదునును బట్టి ఎత్తు ప్రదేశం నుంచి పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పేసి తీసేసుకోవచ్చు. మరి గో టు ద థర్డ్ కాన్సెప్ట్. ఇన్ దిస్ కేస్ సింపుల్, ఐ am taken the free air or air. Okay, so yes, free air is blowing from top of the hills to the ground side. అంటే ఈ యొక్క మూడవ ఉదాహరణలో ఇక్కడ మూడవ డయాగ్రామ్లో ఐ మీన్ ఇన్ దిస్ డయాగ్రామ్ స్వచ్ఛమైనటువంటి గాలి కొండల యొక్క పై భాగం నుండి మనకు మైదానం వైపుగా ప్రవహిస్తూ ఉంది అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ప్రవహిస్తుంది, మళ్ళీ ఏ విధంగా ప్రవహిస్తుంది అంటే ఈ యొక్క కొండల యొక్క ఉపరితలం పైన లేదా కొండల యొక్క పై భాగంలో గాలి అనేటువంటిది అధిక పీడనాన్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క మైదానం వైపు అల్పపీడనం కలిగి ఉండడం వల్ల దిస్ ఈజ్ ద లో ప్రెషర్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ద హై ప్రెషర్ పాయింట్. సో కాబట్టి అధిక పీడనం నుండి అల్పపీడనం వైపుగా ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి గాలి అనేటువంటిది ప్రవహిస్తుంది. డ్యూ టు ద ప్రెషర్స్ డిఫరెన్స్ దెన్ ఆటోమేటికలీ ఎయిర్ ఈజ్ బ్లోయింగ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద హిల్స్ టు ద గ్రౌండ్ సైడ్. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి పీడనాల్లో తేడా వల్ల ఈ యొక్క గాలి అనేటువంటిది ఈ యొక్క గాలి అనేటువంటిది ఈ కొండల యొక్క పై భాగం నుంచి మైదానం వైపుగా ప్రవహిస్తుంది. అంటే ఐ మీన్ ఇన్ దిస్ కేస్ డ్యూ టు ద ప్రెషర్స్ డిఫరెన్స్ ద ఎయిర్ ఈజ్ బ్లోయింగ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద హిల్స్ టు ద గ్రౌండ్ సైడ్. అంటే ఇన్ దిస్ కేస్ దట్ మీన్స్ ప్రెషర్స్ డ్యూ టు ద ప్రెషర్స్ డిఫరెన్స్ దెన్ ఆటోమేటికలీ this air I mean this air is transferring or blowing from one to another point or one to another place. That means from these three concepts or from these three diagrams or three examples, something is different from something is displacement or move from one place to another place, means due to that two places there is something is different in between the two places or 2 points. Due to that something is different, then automatically that material or that substance is transferred or displaced or moving from one to another. At the same time, in our electrostatistics or in our electrical concept, our charge or electrons is
moves from one place to another place of any conductor, that is only for potential difference. Okay, that is only for potential difference. That means um, here the electrons or a charge is transferred or moved from one place to another place of any material or a conductor, means something is different, something is different in exist, something is different is there in between the 2 points at the 2 ends of the conductor. That something is difference is called, that something is difference is called electrical potential. So that means in another way, a physical difference is existing between the 2 points of a conductor. Due to that one, then automatically electrons or a charges move or displaced or a transfer from that point, one end to another end. That physical quantity is called electrical potential. Without electrical potential, there is no chance to move the electron or a charge from one end to another end or one point to another point. అంటే ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక ఆవేశం కావచ్చు లేదా ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఒక వాహకం ద్వారా ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రవహించాలి అంటే, లేదా ఒక స్థానం నుంచి మరొక స్థానానికి లేదా ఒక చివరి నుంచి మరొక చివరకు ఒక వాహకం గుండా ప్రవహించాలి అంటే ఆ వాహకం యొక్క రెండు చివరల మధ్య గల రెండు కొనల మధ్య గల పొటెన్షియల్ అనేటువంటిది తేడా ఉండాలి. అంటే రెండు బిందువుల మధ్య గల పొటెన్షియల్ తేడా అనేటువంటిది ఉండాలి. ఆ పొటెన్షియల్ తేడా వల్లనే ఆ యొక్క ఎలక్ట్రాన్స్ లేదా ఆవేశాలు అనేటువంటిది బదిలీ చెందుతాయి, లేదా ప్రయాణిస్తాయి, లేదా కదులుతాయి అని చెప్పేసుకోవచ్చు. సో కాబట్టి ఏదైనా ఒక వాహకం గుండా ఆవేశము విద్యుత్ ఆవేశము లేదా ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ప్రవహించాలి లేదా ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క వాహకం యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ భేదము అనేటువంటిది ఉండాలి. So due to the potential difference in between the 2 ends of the conductor, then only the electrons or a charges are transferred or moved through a conductor. So here among these 3 concepts, 3 diagrams or 3 examples, how to define the electrical potential. How to define the electrical potential. Here the electrical potential is nothing but it is a work done. It is a work done to move a charge from any infinite distance to a finite point inside the electrical field. Then that work done is called electrical potential. Electrical potential. Okay. How to define this electrical potential? ఏ విధంగా ఈ యొక్క విద్యుత్ శక్తిని నిర్వచించవచ్చు అంటే, here electrical potential is nothing but one of the physical quantity. Due to this physical quantity, the electrons is transferring from one point to another point through a conductor. Okay, through a conductor. That is, okay, let me explain or define the electrical potential. That is, see here, it is a physical quantity. It is a physical quantity which helps which needs to move a charge from one end to another end of the conductor.
another end of a conductor. Another end of a conductor. See here, electrical potential is defined as it is a physical quantity which needs to move a charge from one end to another end of a conductor. Okay, this is the actually general definition of the electrical potential. దీన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే విద్యుత్ ఆవేశాలు వాహకం యొక్క రెండు చివరల మధ్య ప్రవహించడానికి కావలసిన భౌతిక రాశిగా మనము దీన్ని నిర్వచించవచ్చు. అంటే ఏదైనా ఒక వాహకం యొక్క రెండు చివరలు అంటే రెండు కొనల మధ్య విద్యుత్ ఆవేశాలు అనగా ఎలక్ట్రాన్స్ ప్రవహించడానికి కావలసినటువంటి ఒక భౌతిక రాశిగా మనము విద్యుత్ పొటెన్షియల్ను నిర్వచించవచ్చు. ఇది విద్యుత్ పొటెన్షియల్. మరొక నిర్వచనాన్ని మనము ఈ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్కి మనం చూసేసుకున్నట్లయితే సో ఏ విధంగా వస్తుంది అనేటువంటి చూసేసుకున్నట్లయితే దెన్ అనదర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అనదర్ డెఫినేషన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ మీన్స్ సపోజ్ లెట్ ఇస్ I am explaining this definition like by using this diagram. If suppose one of the student or a kid or a child is escaped the school and he is stayed at far away to the school, that means around infinite distance from the school compound. Then next the higher class students who are pick up this child or a kid, that means who are lower class students is escaping from the ground. This person is taken from the infinite distance to the finite distance which is inside the classroom or a school. How to apply this elder students force on this younger student? I mean the person who the student who is escaping from the school means like this person is applied the force like opposite direction to the this person's the student's force. Simple, the student is pick up the catching this person and pulling towards the school side, but the second person or the second student who is opposes to this student, so that force is quite opposite to the previous one. That means this person is taken doing some work to pick up this fellow from infinite distance to a finite distance. That work done is nothing but electrical potential here. That means let us suppose that this is one of the charge Q1, Q1, so which is at a infinite distance from the electrical field. This is nothing but the electrical field. These are nothing but the electrical field or a school compound. So this electrical charge is taken from infinite distance to a finite point which is inside the electrical field. Then compulsory we are doing some work against the field direction. This is the field direction, but we are taking this direction. That work done is nothing but a potential. That means potential V is equal to work done by the charge whatever we are taking from the infinite distance to a finite point. This is nothing but the electrical potential concept. So how to define the electrical potential means it is a work done to bringing a positive charge from infinite distance to a finite point which is inside the electrical field is called the electrical potential. This is the electrical potential. అంటే ఇది వచ్చేసి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఒక స్కూల్కి రావాల్సినటువంటి విద్యార్థి మనకు స్కూల్ను ఎస్కేప్ చేసేసి అంటే ఎగ్గొట్టేసి ఎక్కడో అనంత దూరంలో స్కూల్ యొక్క కాంపౌండ్ నుంచి అనంత దూరంలో ఉన్నాడు అని అనుకున్నట్లయితే అలాంటి విద్యార్థిని మనము స్కూల్ యొక్క కాంపౌండ్ లోపలికి తీసుకొని రావడానికి కొంతమంది విద్యార్థులు లేదా సో పై క్లాస్లో ఉన్నటువంటి సో పెద్ద విద్యార్థులు అంటే ఎక్కువ అంటే 9th 10th క్లాస్ పిల్లల్ని 1 to 5th క్లాస్ పిల్లల్ని తీసుకొని రావడానికి పంపించినట్లయితే వీళ్ళు వచ్చేసి ప్రయోగించేటువంటి బలానికి ఈ పిల్లవాడు వ్యతిరేకించేటువంటి బలం ఆపోజిట్గా ఉంటుంది. అయినప్పటికీ
సో వాడిని ఎక్కడో అనంత దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ యొక్క స్కూల్ యొక్క కాంపౌండ్ లోపలికి అనగా విద్యుత్ క్షేత్రం దగ్గరికి సో వ్యతిరేక దిశలో తీసుకొని రావడానికి వాళ్ళు చేయవలసినటువంటి పనితో మనము ఈ యొక్క విద్యుత్ పొటెన్షియల్ను పోల్చవచ్చు. దాన్ని మనం ఇక్కడ తెలుగులో ఏం చెప్పుకోవచ్చు అంటే, ఏదైనా ఒక ధనావేశం అనంత దూరంలో ఉన్నటువంటి ఒక ధనావేశాన్ని, ఓకే, అనంత దూరంలో ఉన్నటువంటి ధనావేశాన్ని విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేకంగా విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా ఒక బిందువు వద్దకు తీసుకొని రావడానికి చేయవలసినటువంటి పనిగా మనం పోల్చవచ్చు. సో చేయవలసినటువంటి పనినే ఇక్కడ విద్యుత్ పొటెన్షియల్ అని చెప్పేసుకోవచ్చు. సో కాబట్టి విద్యుత్ పొటెన్షియల్ ఎల్లప్పుడూ మనం వీతో సూచిస్తాము. వి ఈజ్ ఈక్వల్స్ టు జరిగిన పని బై ఆవేశము అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని సో ఏ విధంగా నిర్వచిస్తామంటే ఇక్కడ వచ్చేసి సో అనదర్ డెఫినేషన్ నెంబర్ 2 తీసేసుకున్నట్టు అనదర్ డెఫినేషన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ దట్ ఈస్ it is a work done to bringing a positive charge to bringing a positive charge from infinite distance to a point inside the electric field inside the electrical field to the opposite direction. Okay, it is a work done to bringing a positive charge from infinite distance to a point inside the electrical field to the opposite direction. That is so potential V is equals to work done by charge, positive charge, that is equals to W by Q. That is V is equals to W by Q. This is actually electrical potential difference. దీన్నే మనకు తెలుగు మీడియం విద్యార్థులకి అయితే ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే, అనంత దూరంలోని ఒక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా ఒక బిందువు విద్యుత్ క్షేత్రంలోని ఒక బిందువు వద్దకు క్షేత్ర దిశకు వ్యతిరేకంగా
క్షేత్ర దిశకు వ్యతిరేకంగా తీసుకుని రావడానికి చేయవలసిన పని పనినే విద్యుత్ పొటెన్షియల్ అని అంటారు. విద్యుత్ పొటెన్షియల్ అంటారు. సో కాబట్టి విద్యుత్ పొటెన్షియల్ మనం V చే సూచిస్తాము. V ఈజ్ ఈక్వల్స్ టు జరిగిన పని బై ఆవేశం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు W/Q. సో కాబట్టి విద్యుత్ పొటెన్షియల్ను మనము జరిగిన పని బై ఆవేశంగా మనం చెప్పేసుకోవచ్చు. W/Q అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇది తెలుగు మీడియం విద్యార్థులకు మనం చెప్పారు. అనంత దూరంలోని ఒక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా ఒక బిందువు వద్దకు క్షేత్ర దిశకు వ్యతిరేకంగా తీసుకొని రావడానికి చేయవలసిన పనిని విద్యుత్ పొటెన్షియల్గా మనం నిర్వచించవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మనము ఈ యొక్క విద్యుత్ పొటెన్షియల్ నిర్వచిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ.